హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా మీ శ్రీనివాస్. ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వైపే చూస్తున్నాయి. అదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అండి. అసలు దీని నిర్మాణం విషయాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు కానీ ఒకసారి మనం ముచ్చటించుకోవాలి. 2019లోనే దీని యొక్క నిర్మాణానికి ఏర్పాట్లు అయితే జరిగినాయి. అసలు వాటి యొక్క ఏర్పాటు చేసింది ఎవరు ఏంటి అనేటువంటి కనుక వివరాలు చూస్తే 2019 ఫిబ్రవరి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఈ విమానాశ్రయ నిర్మాణానికి ప్రాథమిక శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత భూసేకరణ పూర్తయింది. కొన్ని అడ్డంకులు అయితే రావడం జరిగింది. కొన్ని మార్పులు జరిగిన తర్వాత 2023 మే 3వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పనులు ప్రారంభించడం, తుది శంకుస్థాపన అయితే ఆగస్టు 1 గుర్తుండిపోయే విధంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళందరితో పాటు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దాన్ని ప్రారంభం చేసి జాతికి అంకితం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడప్పుడే ప్రారంభోత్సవం అంటే జరిగింది. పాక్షికంగా గతంలో కూడా ఒక ట్రయల్ రన్ వేశారు. వేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ ఆగస్టు 17వ తారీఖు 16, 17 తారీఖుల నుంచి మాత్రమే ఇక్కడి నుంచి ప్రయాణ సౌకర్యాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అసలు దీని యొక్క చరిత్ర ఏంటనేది, దీని ప్రాజెక్టు వివరాలు కానీ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిఎంఆర్ ప్రపంచంలోనే ఒక గొప్ప పేరుగాంచినటువంటి కన్స్ట్రక్షన్స్. అలాగే మనకు అనేకమైనటువంటి ప్రాజెక్టులు జిఎంఆర్ గ్రూప్ వాళ్ళే నిర్వహిస్తూ వచ్చారు. ఆ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఈ యొక్క విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానిని పార్ట్నర్షిప్గా, పబ్లిక్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ PPP పద్ధతిలో దీన్ని డిజైన్, బిల్డింగ్, ఫైనాన్స్, ఆపరేటింగ్ మొత్తం ఈ నమూనాని చేపట్టింది. ప్రధాన సివిల్ నిర్మాణ కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన L&T అంటారు, తెలుసు కదా, లార్సన్ అండ్ ట్రబోల్, ఆ సంస్థకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ సాంకేతికత ఎలాంటిది అంటే చాలా అత్యున్నతమైన స్థితిలో హైజీనిక్గా వాడడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి అత్యాధునిక సాంకేతికాలు ఉపయోగించాలో అవన్నీ ఇక్కడ వాడడం జరిగింది. అలాగే ప్రాసెసింగ్, స్మార్ట్ ప్రాసెసింగ్, నిజం చెప్పాలంటే ఇక్కడ సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ అంటే ఇక్కడ ఉండేటువంటి వసతులు కానీ లేకపోతే స్మార్ట్ సర్వీసెస్ కానీ ఆ వ్యవస్థలు కానీ ఏవియేషన్ టెక్నాలజీ కానీ 3800 మీటర్ల CATI రన్వే అంటే బోయింగ్ 777 కానీ లేకపోతే డ్రీమ్ లైనర్ వంటి భారీ విమానాలకు కూడా ల్యాండ్ అయ్యే విధంగా సాంకేతికతను ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే ఇది తాత్కాలికమైనటువంటి విషయం కాదు. ఎంత పెద్ద విమానం అయినా సరే ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా రన్వేని ఏర్పాటు చేయడం అనేది, 3.8 km రన్వేని ఏర్పాటు చేయడం అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. ఇక అత్యాధునికమైనటువంటి ATC అంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్. దీని విషయంలో కూడా పర్యావరణ రూపకల్పనకి అనుకూలంగా దీన్ని ఏర్పాటు చేయడం, లీడ్ ప్లాటినం ప్రమాణాలతో డిజైన్ చేయడం జరిగింది. 30% నీటిని, ఇక్కడ వచ్చేటువంటి నీటిని ఏదైతే ఉందో ఆ నీటిని రీసైక్లింగ్ చేసి ఆ వాటర్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ లేకపోతే వర్షం నీరు వచ్చేటువంటి ఆ నీరు కానీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సోలార్ విద్యుత్ సంస్థలను ఉపయోగించుకోవడానికి లేకపోతే స్థానిక అవసరాలు వినియోగించుకోవడానికి ఏర్పాటైతే జరిగింది. ఇక సాంకేతికంగా ఆర్కిటెక్చర్ చూస్తే ఈ టెర్మినల్ కప్పు చాలా అద్భుతమైన డిజైన్ కనబడుతుంది. ఏదో చూడు ఎగిరే పక్షి ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క షేప్ అయితే దాన్ని తీసుకొచ్చారు. మనం అది విజువల్లో కూడా చూడొచ్చు. అయితే దీని థీమ్ ఆధారంగా డిజైన్ చేశామని చెప్పేసి చెప్పడం అయితే విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఎంతకాలం అనేది ఒక రకంగా చూస్తే ఇది అసలు 2023 నవంబర్లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ పనులు మాత్రం పూర్తి చేశారు. అంటే ఆల్మోస్ట్ 30-35% వరకు కాంపౌండ్ వాళ్ళు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ 30-35% పనులు పూర్తి చేయడం జరిగింది. అంటే అప్పుడు నవంబర్
2023 నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు సుమారుగా 31 నెలలు మాత్రమే ఈ టైంలో చాలా వేగవంతంగా పూర్తి చేశారని చెప్పడంలో అనుమానం లేదు. అంతా పూర్తయినా కూడా 2026 జనవరిలో దీన్ని వ్యాలిడేషన్ టెస్ట్ అంటారు. అంటే వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. అంటే అక్కడి నుంచి ఒక ఫ్లైట్ని ట్రయల్ రన్ వదులుతారు. వదిలినప్పుడు అది ట్రాక్ మీద ఎలా ట్రావెల్ చేసింది, ట్రావెల్ చేయడానికి ముందుగా ఆ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, లైట్నింగ్స్ కానీ లేకపోతే రన్వే మీద వచ్చే సిగ్నల్స్ కానీ వాళ్ళతో మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నారు, అసలు వర్క్ అవుతుందా లేదా అనేటువంటి టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాతే ఎదరికెళ్ళేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ అంత గొప్పగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆగస్టు నుంచి వాణిజ్య సర్వీసులు కూడా ప్రారంభించడం మొదలు పెడుతున్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా నిర్మించబడినటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అందులో ఇదొకటి. ఇక్కడ చాలా ఖర్చు వివరాలు చూస్తే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. మొదటి దశలో దీని నిర్మాణానికి 4,700 కోట్లు అనుకున్నారు. కానీ క్రమేణా ఇది కాస్త 5,000 కోట్లు పైగా అయిపోయింది. నిజానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 23,000 ఎకరాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. తర్వాత అది 15,000 ఎకరాలకు మారింది. తర్వాత 8,000 ఎకరాలకు మారింది. చివరిగా సుమారుగా 2,300 ఎకరాలకు మాత్రమే ఇప్పుడు పరిమితమయ్యి దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా 3,000 ఎకరాలు స్థాయిలో ఉన్నాయి. అంత ఉన్నప్పుడు మనం ఇక్కడ 23,000 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పట్లో ఉండేటువంటి ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా గగ్గోలు పెట్టడం. దీనికంటే ముందు అక్కడ పంట ఆధారిత రైతులు ఎక్కువ ఉంటారు. ఆ రైతుల యొక్క విషయంలో కూడా చాలా సమస్యలు వచ్చినాయి. దానికి కాంపెన్సేషన్ ఇచ్చుకోవాలి కదా. ఆ ఇచ్చుకునే క్రమంలో మొదట 26 లక్షలు చెప్పారు ఎకరం, దానికి రిజెక్ట్ అయింది. మళ్ళీ తర్వాత అది 30, 35 చివరికి 52 లక్షలు, 57 లక్షలు ఆ ఏరియాలను బట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రైస్ నిర్ణయించి మరి 50 lakhs ఎబో ఇవ్వడం జరిగింది ఎకరాకి. ఇందులో సుమారుగా 404 మంది రైతులైతే ఇందులో ఉన్నారు. అడపా దడపా కొద్దిగా అటు ఇటుగా వీళ్ళందరికీ న్యాయం చేసే దిశగా అయితే వీళ్ళు చర్యలు చేపట్టడం జరిగింది. ఇక ఎయిర్పోర్ట్ రావడానికి ప్రధాన కారణం అసలు ఏంటి, అక్కడ రావడం అనేది ఏంటి, ఏ ఏరియాలను గమనిస్తే వైజాగ్ విషయంలోకి వస్తే వైజాగు నేవీ వారికి అప్పచెప్పేశారు. అది పూర్తి స్థాయిలో వినియోగించడం కష్టమైపోయింది. ఆ మధ్యకాలంలో వచ్చిన హుదూద్ తుఫాన్ ఏదైతే ఉందో మొత్తం అతలాకుతలం చేసి పారేసింది. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసిన ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ వరదలు వస్తాయో ఏ తుఫాన్లు వస్తాయో, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం, దాని ఫలితంగా అక్కడ ఉండేటువంటి రవాణా వ్యవస్థ అవ్వచ్చు, వ్యాపార వ్యవస్థలు అవ్వచ్చు, ఏవైనా సరే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్న కారణంగా అక్కడ డెవలప్మెంట్ కాదు అంటూ చాలా ప్రదేశాలు చూశారు. చూసిన తర్వాత పూసపాటి రేగ, డెంకాడ, తర్వాత భోగాపురం ఈ పరిసర ప్రాంతాలు అయితే అనుకూలమైనటువంటి గ్రామాలుగా ఉంటాయని చెప్పేసి అక్కడ మౌలిక సదుపాయాల యొక్క ఎలా ఉన్నాయి అనేటువంటి అన్వేషించారు. అక్కడ గ్రామాల్లో ఇప్పుడు ఏమైందంటే రోడ్లు వెడల్పు, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఇది రావడం జరిగిందో భోగాపురం, అప్పటి వరకు కనీసం రహదారులు కూడా లేని ప్రాంతాల్లో ఇప్పుడు 24/7 ఆ రోడ్లు వెడల్పు విషయంలో కానీ, విద్యుదీకరణ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ శుభ్రం చేసేసి చాలా అందుబాటులోకి వచ్చాయి. అంటే ఉత్తరాంధ్ర అనగానే అన్డెవలప్డ్ ఏరియా అనేటువంటి ఒక భావన వస్తుంది. అలాగే విలేజ్ సెక్టార్లోకి వచ్చేసరికి మనకు కూడా తెలుసు కదా, మనం అప్పుడప్పుడు విలేజెస్ నెట్ పని చేయట్లేదురా అంటాం. కానీ ఇక్కడ నెట్ కనెక్టివిటీ కూడా బాగుండేలాగా గ్రామీణ ప్రాంతాల్లో తగినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఉత్తరాది ప్రాంతం అంటే అది విజయనగరంలో ఉంది భోగాపురం అనేటువంటిది. ఆ కోస్టల్ క్యారిడార్కి కొద్దిగా అనుకూలమైనటువంటిది. విశాఖపట్నం వెళ్ళాలి అంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంచుమించుగా 2-3 గంటలు ప్రయాణం పట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు డైరెక్ట్ కనెక్టివిటీ 6 లైన్స్ వే ఇచ్చారు. అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఆ స్థాయిలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అని సన్నాహాలు చేశారో అదే తరుణంలో అక్కడ భూమి ధరలు విపరీతంగా పెరిగినాయి.
ఆర్థిక వ్యవస్థ కానీ, రియల్ ఎస్టేట్లు కానీ అన్నీ పెరగడం ప్రారంభమయ్యాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు అవ్వటం వల్ల ఏవియేషన్ అర్బన్ రీజియన్గా మారుతుండటంతో భూముల విలువలు పెరగడంతో పాటు అటు వ్యాపార వాణిజ్య సముదాయాలు, అలాగే హోటల్స్, రిసార్ట్స్, లాజిస్టిక్స్ పార్కులు ఒకటేంటి అవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయవలసిన పరిస్థితి అయితే అక్కడ వచ్చింది. ఒక్కొక్కటి మౌలిక సదుపాయాలతో పాటు వీళ్ళు చేయడం అనేది సహజం. ఎందుకంటే సామాజిక మౌలిక వసతులు అంటారు, సిఎస్ఆర్ అంటారు. వాటిలో వాళ్ళు జిఎంఆర్ వ్యవస్థ, జిఎంఆర్ సంస్థ, కార్పొరేషన్ సామాజిక వ్యవస్థ, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాల్లో అత్యాధునికమైనటువంటి వసతులు కలిగిన పాఠశాలలు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే అప్పుడు అక్కడ ఆయా కేంద్రాల దగ్గర హెల్త్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం డెవలప్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని అవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా శుభపరిణామం. ఇప్పటి వరకు అక్కడ గ్రాస్ రూట్స్లో సరైనటువంటి రహదారి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకి ఇప్పుడు రోడ్లు ఏర్పాటు అవ్వటం, వీటితో పాటు విద్య దగ్గరకు వస్తుంది. నేషనల్ యూనివర్సిటీ, నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దగ్గర చేరుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో వర్క్ చేయడానికి వస్తారో వీటికి అనుసంధానంగా 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. ఆ స్థాయి హోటల్స్ వచ్చినప్పుడు వాటి నిర్వహణకు కానీ ఇంచుమించుగా 1,80,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వస్తాయి. ఎప్పుడైనా స్థానికత చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ సోర్సెస్, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ జీవన ప్రమాణం ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది అనేటువంటి ఒక భావన కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు విశాఖపట్నం నుంచే చూసాం. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఈ యొక్క భోగాపురం వెళ్ళడానికి కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నం నగరాన్ని నుంచి విమానాశ్రయం వరకు వేగవంతమైనటువంటి అతుకులు లేని రవాణా సౌకర్యం కోసం వీళ్ళు బహు రవాణా మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. అవే 6 లైన్స్, ఇందాక మాట్లాడుకున్నాం. 6 లైన్స్ హైవే ఎక్స్ప్రెస్ వే. అది నిజంగా చాలా అత్యాధునికంగా తయారు చేస్తున్నారు. అంటే ఆనందపురం నుంచి భోగాపురం వరకు 6 లైన్లు ఏర్పాటు చేయడం అనేది ఇందులో చాలా ముఖ్యమైన విషయం. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏమి లేవు. విశాఖ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ సర్వీస్ నుంచి కేవలం 30-40 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, ఇంత తక్కువ టైంలో. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ విశాఖ భోగాపురం బీచ్ ఏదైతే బీచ్ కారిడార్, అటు ఋషికొండ కానీ భీమిలి మీదుగా ఈ భోగాపురం వరకు కొత్త ప్రాంతం బీచ్ కారిడార్ రోడ్డు కూడా అభివృద్ధి చేయడం అది జరిగింది. ముందు చూపు అనేది ఇదే. ఇటు పర్యాటక రంగం, ఎంప్లాయ్మెంటు, ఫెసిలిటీసు, స్థానికంగా డెవలప్మెంట్, ఇవన్నీ కూడా పెద్దపీట వేస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. రైల్వే కనెక్టివిటీ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ప్రధాన నగరాల నుంచి రైల్వే కనెక్టివిటీ చాలా ముఖ్యంగా ఉంటుంది. అంటే లైట్ మెట్రో రైల్, సెమీ హై స్పీడ్ కనెక్టివిటీ, ఇవి ఈ విధంగా ఉండేటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం నుంచి మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కూడా దానికి తగినటువంటి ప్రణాళికలు అయితే జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేలాగా ప్రణాళిక అయితే రూపొందించారు. ఈ విధంగా కనుక రైల్వే ప్రాజెక్టు సక్సెస్ అయిందనుకోండి, ఏమవుతుందంటే ఎయిర్పోర్ట్ వెళ్ళే మార్గాలన్నీ సుగమనం అవుతాయి. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ వెళ్ళడానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి మామూలుగా విజయవాడ టు గన్నవరం రావాలంటే చాలా టైం తీసుకునేటువంటిది. దానికి ఆలోచించి కొన్ని ప్రాంతాల్లో సపరేట్ ఫ్లైఓవర్స్ వేయడం వల్ల, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని వేసిన ఫ్లైఓవర్స్ వల్ల కనెక్టివిటీ చాలా బాగుంది. విజయవాడ నుంచి గన్నవరం రావడానికి తక్కువ సమయంలో చేరుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ ఎయిర్పోర్ట్కి రావాలంటే కనెక్టివిటీ ఎంతో అద్భుతంగా తయారు చేశారు. బట్ అక్కడున్న పరిస్థితుల్లో దాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంకా పెద్దది చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మరో ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంత కాదనుకున్న దేశ ప్రతిష్టను ఇనుముడింపు చేసే స్థాయిలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అయితే ఇక్కడ సముద్ర ప్రాంతం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. హుద్దూద్ తుఫాన్ వచ్చినప్పుడు జరిగినటువంటి పరాభవాన్ని, ఆ దుర్ఘటనను మనసులో ఉంచుకొని అనేక ప్రయోగాలు అయితే మన వాళ్ళు చేశారు. ఆ చేసిన ప్రయోగాల్లో
ఒక గొప్ప ప్రయోగం ఏంట్రా అంటే, ఈ యొక్క సహజ విపత్తులను ఎదుర్కొనే స్థాయిలో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి సాధారణంగా తుఫాన్లు వస్తూ ఉంటాయి కాబట్టి, భారీ వర్షాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో వీటిని తట్టుకునే విధంగా అత్యంత హై టెక్నాలజీ ఇంజనీరింగ్ ప్రామాణికలు ఇవి ఉపయోగించడం అది జరిగింది. గంటకి 250 కిలోమీటర్ల పైన వీసే గాలులు ఏవైనా సరే సైతం తట్టుకునే విధంగా టెర్మినల్ భవనం, ఆ కప్పులు, ఆ షేప్ ఏదైతే ఉందో అవి ఏర్పాటు చేయడం, అలాగే ఏవియేషన్ టవర్స్ మౌలిక వసతులు వాటి రూపకల్పన అయితే చేశారు. అడ్వాన్స్డ్ డ్రైనేజ్ రన్వే సిస్టమ్, ఇది కూడా ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఇప్పుడు రన్వే మీద ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు కూడా నిలబడకూడదు. సెల్ఫ్ డ్రైనేజీ, అలాగే వర్షం నీటిని రిసార్ట్లు పిట్ల వైపు ఏర్పాటు చేసేసి పరిసర గ్రామాల్లో కూడా ఈ వరద ముంపు లేకుండా ప్రత్యేకమైనటువంటి కాలువలు నెట్వర్క్ చేయడం, నిర్మాణం చేశారు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకవేళ పొరపాటుగా ఎయిర్పోర్ట్ నిండినా, ఎయిర్పోర్ట్లో వాటర్ వచ్చేసి వాటర్ ఆగిపోయినా అది పరిసర ప్రాంతాల మీద చూపించే అవకాశం ఉంది. కాబట్టి అవేమీ లేకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరికల్పన అసలు మనం స్వాగతించాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యంత ఇబ్బందికరం అంటే ఎమర్జెన్సీ డిజాస్టర్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఏదైనా జరిగితే, ప్రమాదాలు జరిగినాయి, అలా జరిగినప్పుడు విశాఖ, విజయనగరం ఆ జిల్లాలకు తక్షణ సహాయ చర్యలు అందించడానికి, ఎయిర్ లిఫ్టింగ్ అనేటువంటిది చేయడానికి ఈ ఎయిర్పోర్ట్కి ఒక ప్రధానమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ హబ్గా పనిచేస్తుంది. సహజంగా ఏమైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ ఆ ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ఇక అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్, ఎందుకంటే పైన ఎక్కడ కేబుల్స్ కనపడవు, మొత్తం అంతా కంప్లీట్ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. ఈదురుగాళ్ళకి విద్యుత్ స్తంభాలు పడిపోతుంటాయి, ఇలా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మరి ఎయిర్పోర్ట్ అంటే మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదు కదా, అందుకోసమని భూగర్భంలోనే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయితే దీనికి అమర్చడం జరిగింది. ఇక ఇందులో అనేక సమస్యలు అడుగడుగు, ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ చేసేటప్పుడు సమస్యలు రావడం సహజం. అసలు మొట్టమొదట స్టోన్ వేయడానికి ముందే గవర్నమెంట్ నుంచి, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్షాలు అయితే కొంత ఆందోళన కూడా చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అన్ని వేల ఎకరాలతోటి ఎందుకు ఏర్పాటు చేయాలి ఏంటి అనేటువంటి గొడవ కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా దాన్ని శృతి కలిపినటువంటి పరిస్థితి. అందుకోసని ఈ భూసేకరణ, రైతులకు నష్టపరిహారం అనేది న్యాయపరంగా ఉండాలి అని ఈ భోగాపురం విమానాశ్రయం కోసం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు ఎవరైతే ఉన్నారో భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమిని సేకరించారు. మొత్తం సేకరించినటువంటి భూమిని సుమారు 2703 ఎకరాలు. అయితే ఇక్కడ ఈ విమానాశ్రయానికి ఉపయోగించింది మాత్రం 2203 ఎకరాలు. ఏవియేషన్ హబ్ మరియు అనుబంధ ప్రాజెక్టులు ఏవైతే మిగిలిన ఉన్నాయో ఈ యొక్క వాటిని వాడుకోవడానికి, అంటే ఇందులో సుమారుగా పార్టీషన్ చేశారు. ఒక్కొక్క దానికి మొత్తం 2203 ఎకరాలు కూడా డైరెక్ట్ ల్యాండ్ వే, రన్వే ఏం ఉండదు. ఇందులో కొన్ని ఏం చేశారంటే 1453 ఎకరాలు ఆ పట్టా రాయితీ భూముల్ని, 505 ఎకరాల అసైన్డ్ భూముల్ని, అలాగే మిగిలిన ప్రభుత్వ భూములు ఉండటంతో వాళ్ళ యొక్క కలెక్షన్ అంటే వాళ్ళ నుంచి తీసుకోవడం అనేది ఒక ఈజీగా మారింది ప్రక్రియ. అందుకోసమే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా, పరిహారం ఇచ్చినప్పుడు కూడా ఒక విధమైనటువంటి న్యాయం జరిగే పరిస్థితిలోనే చేశారు. మార్కెట్ ధర కంటే కూడా మెరుగైనటువంటి విధంగా 25 లక్షల నుంచి 28 లక్షల వరకు పరిహారం అందించారు. ఒక్కో చోట పెంచడం కూడా జరిగింది. జరాతీ రైతులతో పాటు అసైన్డ్ భూములు మిగిలినటువంటి రైతులకు కూడా సమాన స్థాయిలో తగినటువంటి పరిహారం అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది R&R ప్యాకేజీ, వాటి యొక్క నిర్మాణాలు, వాటికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొలాలు పోయిన వాళ్ళకి ఇచ్చారు, మరి ఇల్లు పోయిన వాళ్ళకి ఏంటంటే అద్భుతమైన పక్కా ప్లాన్ చేశారు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో, అంటే ఆ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే కుటుంబాలు ఆ ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి
భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాలనీ ఏర్పాటు చేసేసి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు ఏర్పాటు చేసి అలాగే ఆ నిర్వాసిత కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు అర్హులైన వాళ్ళకి జీవనాభివృద్ధి వాటితో పాటు నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే వీళ్ళకి ఒక్కొక్కరికి 5 సెంట్ల భూమిని కూడా కేటాయించడం అది జరిగింది. అప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అవడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద విమానాశ్రయం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయ కెపాసిటీ కనుక చూసినట్లయితే అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిఎంఆర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పద్ధతిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏంటంటే ప్రస్తుత కెపాసిటీ వచ్చేసేసరికి ఏడాదికి 60 లక్షల మంది 6 మిలియన్ల వరకు ప్రయాణికుల యొక్క సామర్థ్యం కలిగి ఉండేలాగా ఇటు రవాణా సామర్థ్యంతో పాటు ప్రారంభమవుతుంది. ఫస్ట్ లెవెల్ అది. తర్వాత ఈ విమానాశ్రయంలో 3800 మీటర్ల పొడవైనటువంటి కోడ్యి రన్వే ఏర్పాటు చేశారు. కోడ్యి రన్వే అంటే 3.8 కిలోమీటర్స్ అంటే ఇది మాటలు కాదు. దీని ద్వారా ఏమవుతుందంటే బోయింగ్ 777 ఇందాక మనం మాట్లాడుకున్నాం, అత్యంత పెద్దదైనటువంటి విమానం, దానికి ఎక్కువ రన్వే కావాలి. అది కూడా అవలేలగా ఆ రన్వే మీద భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం అనే పదం వస్తుంది కానీ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అని చెప్పుకోవాలి. దాని మీద దిగడానికి అలాగే ఎయిర్బస్ A330 ఇవి అతిపెద్ద విమానాలు, ఇవి కూడా దిగే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులు ఓకే, వాట్ అబౌట్ కార్గో? ఏడాదికి 25,000 మెట్రిక్ టన్నులు హ్యాండింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చింది. నిజానికి అక్కడ నుంచి పంపించేవి ఏమి ఉంటాయని అనుకుంటారు. కోస్టల్ బెల్ట్, సముద్ర తీర ప్రాంతం అనగానే సీ ఫుడ్ బోల్డ్ ఉంటుంది. అటవీ ప్రాంతం, అనేక మూలికలు, అలాగే కూరగాయలంటే అవి అవసరం ఉండకపోవచ్చు కానీ అక్కడ మూలికలు, వృక్ష సంపద నుంచి లభించే సంపదలు అవ్వచ్చు, అలాగే కొండ ప్రాంతాల్లో లభించేటువంటి విలువైన సంపద, ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే అక్కడ దగ్గరగా ఉంటుంది. సీ ఫుడ్ అక్కడి నుంచి వెంటనే ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి గంటల వ్యవధిలో వెళ్ళిపోతుంది. దశల వారీగా ఇస్తున్నటువంటి ఈ విస్తరణ ఏడాదికి 4 కోట్ల మంది అంటే 40 మిలియన్ల ప్రయాణికుల్ని హ్యాండింగ్ చేసేటువంటి స్థాయికి పెంచేలా మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించారు. లబ్ధిదారులు అంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఉపయోగించుకునే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేస్తాయి. ఎందుకు అనేది ఇందాక మాట్లాడాం. ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది. మొదటి విషయం, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో అలాగే దక్షిణ ఒరిస్సా ప్రజల వరకు నేరుగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మా, సీ ఫుడ్, ఐటీ, తర్వాత పర్యాటక రంగం, ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు రవాణాకి చాలా వేగవంతమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. లక్షలాది మంది స్థానికంగా ఉండే రైతులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు పారిశ్రామికంగా ఉపయోగపడే ప్రయోజనం పొందేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన అనేది సుమారు 60,000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి, నూతనంగా వచ్చేస్తాయి. పరోక్షంగా ఎందుకంటే అక్కడ హోటల్స్ ఏర్పాటు అవుతాయి, రవాణా, ట్యాక్సీ, బస్సు, పర్యాటక రంగం, ఇలా చూసుకుంటూ వెళ్తే రియల్ ఎస్టేటు, తర్వాత వివిధ రంగాల లాజిస్టిక్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా విస్తరించడంతో అక్కడ సుమారుగా 1,20,000కు పైగా ఉపాధి అవకాశాలు కలిగేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అలాగే 500 ఎకరాలు యావిగేషన్ అండ్ డిఫెన్స్ హబ్గా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున సాంకేతిక ఉద్యోగాలు రానున్నటువంటి. అసలు దీని విషయంలో మొట్టమొదటిసారిగా 2019 ఫిబ్రవరి 14న విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భోగాపురంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి అక్కడ కనెక్టివిటీ పెంచేందుకని ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని అప్పుడు నిర్ణయించింది. ఈ BBB పద్ధతిలో అంతర్జాతీయంగా నిర్మించి దాని యొక్క జిఎంఆర్ గ్రూప్ అభివృద్ధి చేసేందుకు దానికి సన్నాహాలు ఇవన్నీ జరిగిపోయాయి.
తర్వాత 2019లో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి అధికారికంగా శంకుస్థాపన రాయి వేశారు. అక్కడ నిర్మాణ పనుల విషయంలోకి వచ్చేసరికి న్యాయపరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ చిక్కులన్నీ పూర్తి చేసుకొని 2023 మే 3వ తారీఖు నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయానికి ప్రాజెక్టుకి శంకుస్థాపన అయితే చేశారు. ఇది క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పని. నవంబర్లో ఆ జిఎంఆర్ ఎల్ఎన్టీ సంస్థలు క్షేత్రస్థాయిలో భౌతిక నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ వర్క్, ఎర్త్ వర్క్ ఇవి వేగవంతంగా చేయాలని మొదలుపెట్టి చేశారు. అయితే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పురోగతి కానీ అలాగే తర్వాత కానీ జరిగినటువంటి వివరాలు చూస్తే మౌలిక వసతులు భూసేకరణ ప్రక్రియ మాత్రమే జరిగింది, పూర్తి స్థాయి పనులు అయితే జరగలేదు అనేటువంటి వాదన వినపడింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతమంది ముందుకు వచ్చి ఎవరి హాయంలో జరిగింది, ఏం జరిగింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే శంకుస్థాపన చేశారు, అవుననిపించుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి నిర్మాణ పనులు అయితే చేశారు. సుమారు 30 నుంచి 35% పనులు పూర్తయ్యాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆయన చేసింది ఏంటంటే భూసేకరణ ప్రక్రియ. ఇదేమీ చిన్న విషయం కాదు. కానీ అప్పటికి 2019 నాటిలో ఉన్నటువంటి భూసేకరణ విషయంలో 23,000, 15,000, తర్వాత 8,000 అలా తగ్గుతూ వచ్చి చివరికి జగన్మోహన్ రెడ్డి హాయంలోకి వచ్చేసరికి సుమారుగా 2,700 ఎకరాల వరకు కుదింపు ముగింపుగా మారింది. ఈ ప్రాజెక్టులో అవసరమైనటువంటి భూసేకరణ పనిగా పరిమితి కానీ అలాగే దాని యొక్క పునరుద్ధరీకరణ పనులు కానీ లేకపోతే 2,200 ఎకరాలకు తగ్గించి న్యాయపరమైనటువంటి కోర్టు వివాదాలు లేని ఒక సైట్ అయితే ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు వేర్వేరు గ్రామాల్లో అంటే రెల్లిపేట అవ్వచ్చు, మొదసర్లపేట, బొల్లింకలపాలెం ఇలాంటి వాటిలో 30 కోట్లతోటి గడుపు వలస లింగాల వద్ద వీళ్ళు ఇళ్ల స్థలాలు, కరెంటు, రోడ్డు, తాగునీరు, అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసి అలాగా భూమిని కూడా అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత జిఎంఆర్ గ్రూప్కు చెందినటువంటి ఈ భూములు అధికారికంగా అప్పచెప్పాక వాళ్ళు చేసినటువంటి ఈ 31 మాసాల్లో డిఫెన్స్ క్లియరెన్స్లు అవ్వచ్చు అవి కూడా చాలా వేగవంతంగా చేయించుకొని సివిల్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు రన్వే ప్రారంభానికి రీలెవెలింగ్ ఏదైతే ఉందో ఆ బౌండరీస్, వాల్స్ నిర్మాణం ఇవన్నీ కూడా టెర్మినల్ ఏర్పాట్లు, ఆ పునాదులు ఇవన్నీ ఫైలింగ్ పనులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి, అందులో అనుమానం లేదు. కానీ నేనంటే నేనని రావడం కాదు, 31 మాసాలలో పూర్తి చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్మాణం చాలా విలువైంది. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పురోగతిని ఇది ఖచ్చితంగా శాసిస్తుందనడంలో తప్పు లేదు. అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? విశాఖపట్నంలో ఉండేటువంటి ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్టు అన్ని విధాల అనుకూలంగా లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణం. దాని వివరాలు ఏంటనేది ఒకసారి చూస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి రన్వే సివిల్ రన్వేగా చెప్తారు, సివిల్ ఎన్క్లేవ్. అంటే ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పనిచేసింది. అయితే తర్వాత 1962 నుండి పౌర విమాన సేవలు అందించినప్పటికీ కూడా నౌకాదళానికి ఈ యొక్క విమానాశ్రయాన్ని అప్పచెప్పడం 1986లో పూర్తి స్థాయిలో అప్పచెప్పడం, అక్కడ నుంచి వారి ఇంపార్టెన్స్ పెరగడం, ఇక్కడ అరకొర ట్రాన్స్పోర్ట్స్ అనేవి రావడానికి అనుకూలంగా లేదు అని కూడా ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నేవీ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. 1991 నుంచి 1986 మధ్యకాలంలో వాళ్ళ యొక్క ఐఎన్ఎస్ డేగాగా మార్చుకొని దాన్ని నేవీకి అంటే ప్రధానమైనటువంటి నేవీ కోసం వాడుకోవడం ఎక్కువ జరిగింది. తర్వాత 3050 మీటర్ల పొడుగున్నటువంటి రన్వే అది. అంటే అంతర్జాతీయ విమానాలు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. కానీ నాణ్యతా ప్రమాణాల విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా
ఎప్పటిదో కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో సేవలు అందించింది కావడం వల్ల కొంతవరకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం అయితే విజువల్స్లో ఖచ్చితంగా చూడొచ్చు. టెర్మినల్ భవనంలో ప్రయాణికుల కనెక్టివిటీ 3 ఎయిర్పోర్ట్లు 3 బ్రిడ్జీలే మాత్రమే ఉండేవి. 16 ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్లు మాత్రమే ఉంది. ప్రయాణికుల రద్దీ కూడా 30 లక్షల మంది. ఇవన్నీ పెరగాలి. దేశీయంగా అన్నీ డెవలప్ అవుతున్నాయి. హైదరాబాదు, చెన్నై, తర్వాత బెంగళూరు, కోల్కతా, విజయవాడ, తిరుపతి ఇవన్నీ పెరుగుతూ డెవలప్ అవుతున్న దశలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరొకటి డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో 30 లక్షల సామర్థ్యం కలిగిన దాన్ని పెంచాలి అనే ప్రయత్నంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ఏకకాలంలో 28 ఫ్లైట్లు పార్కింగ్ చేసే ఫెసిలిటీ ఉంది. 60 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేటువంటి పరిస్థితి ఉంది. 25,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి సామగ్రిని విదేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు కానీ ఎగుమతి చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఇంతటి సామర్థ్యం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి లభించటం చాలా ఆనందదాయకం. రానున్నటువంటి 10-15 రోజుల్లో ఇక్కడ పూర్తి స్థాయి సేవలు అందించడం మొదలు పెడితే ఏదైతే విశాఖపట్నంలో ఉన్నదో దానిలో సేవలు ఇకపై కొనసాగవనేటువంటిది అధికారికంగా ప్రకటన వెలువడుతుంది. ఐఎన్ఎస్ డేగా ఏంటి పేరు? విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న పేరు ఐఎన్ఎస్ డేగా. ఒక సివిల్ ఎన్క్లేవ్ అనగా విమానాశ్రయం యొక్క భూమి, రన్వే మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటారు. ప్రాథమికంగా భారత నౌకాదళం ఆధీనంలో ఉన్నాయి. విశాఖపట్నంలో ఉండేటువంటి ఐఎన్ఎస్ డేగా నేవీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ప్రయాణికుల టెర్మినల్స్ వచ్చేలకి ఆ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏఏఐ అంటారు. అది నిర్వహిస్తుంది ఏఏఐ. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ రాయల్ ఎన్ఫోర్స్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్పోర్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. 1962లో పౌర విమాన సేవలు ప్రారంభించాయి. నౌకాదళానికి 1986లో దాన్ని పూర్తి స్థాయిలో అప్పగించడంతో అక్కడి నుంచి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 1991లో వీరు దీన్ని ఐఎన్ఎస్ డేగాగా పేరు మార్చి దాన్ని ఆధునీకరించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏంట్రా అంటే ఆ రన్వే అభివృద్ధి కానీ గత 2 దశాబ్దాలుగా నగరం అంతా పెరిగింది. దాని దృష్ట్యా విమానాశ్రయం కూడా పెరగాలి, విస్తరించారు. కానీ ప్రయాణికుల రద్దీ ఏదైతే ఉందో అది అంతగా లేదు. సామర్థ్యం 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు అంటే 2-3 మిలియన్లు మధ్య మాత్రమే సేవలు అందిస్తూ వచ్చింది. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే దేశీయ సేవలు అంటే డొమెస్టిక్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా, విజయవాడ, తిరుపతి ఈ ప్రాంతాలకు మాత్రమే రోజువారీ విమానాలు అయితే నడుస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నటువంటి సింగపూర్ కానీ, మలేషియా కానీ, కోలాలంపూర్, థాయిలాండ్ అంటే బ్యాంకాక్ వంటి దేశాలకు డైరెక్ట్గా కనెక్టివిటీ ఫ్లైట్ ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనది ఏంటంటే నేవీ ల్యాండింగ్. వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. భారత నౌకాదళం ఆధీనంలో ఉండడం వల్ల వ్యాపారపరంగా కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. ఆ రక్షణ విభాగానికి సంబంధించినటువంటి కొన్ని టైమింగ్స్, దాంతో వాళ్ళు రాకపోకల విషయంలో కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులకు గురవడం అది జరిగింది. తర్వాత దీన్ని విస్తరించాలి అంటే అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల యొక్క ప్రభావం ప్రస్తుతం విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విస్తరించే అవకాశాలు అక్కడ లేకపోవడంతో భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు దీని యొక్క ఆలోచన మారడం జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విదేశీ సరుకుల రవాణా వైపు, కార్గో వైపు డిమాండ్ని తట్టుకునే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండాలి అనే సంకల్పంతో అక్కడ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అవడం, అనంతరం మన అందరూ చూస్తున్నాంగా రాకపోకలు ఎలా మొదలవుతున్నాయి దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం చెప్పుకోవడం జరిగింది.
ఈ ఐఎన్ఎస్ డ్యాగా ఏదైతే ఉందో రానున్న కాలంలో పూర్తిగా నేవీ చేతిలో ఉండి వాళ్లకు వినియోగించే విధంగా మారనుంది అనటంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఏది ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రపంచ పటంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి స్థాయిలో ఉంటుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తా. నమస్తే, మీ శ్రీనివాస్.